జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం నవంబర్ 28వ తారీఖు ఒక విశేషాంశం గోచారంలో చోటు చేసుకుంటుంది. ఈ విశేషాంశం ఏంటంటే కర్మఫలదాత అయిన శనైశ్వరుడు. శనైశ్వరుడు మీనరాశిలో వక్రత్యాగం చేస్తున్నారు. వక్రత్యాగం చేసి సవ్యగతిలోకి ఆయన సంచారం ఉండబోతుంది. వక్రత్యాగం చేసి సవ్యగతిలోకి ఆయన మీనరాశిలో ఉండడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. కాలపురుషుడు కుండలిలో ఆఖరిదైన మీనరాశి, ఇంకా దాని తర్వాత వచ్చేది మేషరాశి. సో ఈ 12వ స్థానంలో శనైశ్వరుడు వక్రగతి కావచ్చు, శనైశ్వరుడు సవ్యగతి కావచ్చు. ఈ రెండు కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఈ ముఖ్య భూమిక ఏంటి, ఏ విషయాల్లో బాగుంటుంది, ఏదన్నా విషయాల్లో జాగ్రత్తల్ని సూచిస్తుందా, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాము. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి యూనిక్గా అందరికీ, అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి అందరికీ అప్లికేబుల్ అయ్యే పాయింట్స్ ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. మీనరాశిలో ఆయన సంచారము సవ్యగతిలోకి వస్తూ ఆయన సంచారము ఒక రకంగా కొన్ని స్తంభించి ఉన్న పనులు, అంటే ఆయన వక్రగతిలోకి వెళ్ళి కూడా మేలే చేశాడు. ఎందుకంటే వక్రగతి కుంభరాశి వైపు కాబట్టి కొన్ని మేలు కూడా జరిగింది. అయితే దాంట్లోనే కొంచెం స్తంభించిపోయిన అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీ రాశి వాళ్ళకి, ద్వాదశ రాశుల వాళ్ళకి, ప్రతి ఒక్కరికేనండి ఈ గడిచిన శనైశ్వరుడు వక్రగతిలో ఉన్నప్పుడు ఏ విషయాల్లో అయితే స్తంభించినట్టు అనిపించడం. ఇప్పుడు కొన్నిసార్లు ఆర్థిక విషయాల్లో స్తంభించినట్టు అనిపించవచ్చు, లేదా కొన్నిసార్లు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే అక్కడ స్తంభన, ఇలాగ రకరకాల ఏదో ఒక విషయంలో ఏదన్నా పని అనుకుంటే జరగకపోవడం, అలాంటిది ఏదన్నా జరగడము, అది ఇప్పుడు వక్రత్యాగం వల్ల ఈ స్తంభించిన విషయాలన్నీ కూడా అన్ఫ్రీజ్ అవుతాయి. ఫ్రీజ్ అయ్యి ఉన్న విషయాలన్నీ కూడా అన్ఫ్రీజ్ అవుతాయి. అన్ఫ్రీజ్ అయ్యి కాస్త కొంచెం ఒక వెసులుబాటు, కొంత మూమెంట్ వస్తుంది. అయితే శనైశ్వరుడు వక్రగతి లబ్ధి కూడా చేకూర్చింది. ఎందుకంటే కుంభరాశి కాబట్టి కొంతమందికి మనం చూసుకుంటే అంతకు ముందుతో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్గా పురోభివృద్ధి కూడా డెఫినెట్గా చూసే ఉంటారు. అది ఏ రాశి వాళ్ళు చూసి ఉంటారు అనేది మీ రాశికి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు ఏవేవైతే మైనస్ ఉన్నాయో అవి సవ్యగతిలోకి వచ్చినప్పుడు ప్లస్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే వక్రగతిలో ఉన్నప్పుడు ఏదైనా విషయంలో మైనస్ అవి ఉంటే అవి ఇప్పుడు ప్లస్ అవుతాయి. ఒక్కొక్క రాశి వాళ్ళకి, ఒక్కొక్క లగ్నం వాళ్ళకి ఏ విషయాల్లో మైనస్లు అయినాయి, ఇప్పుడు వాటిల్లో ఏవి ప్లస్గా టర్న్ అవ్వబోతున్నాయి. అలాగే మీనరాశిలో సవ్యగతిలో శనైశ్వరుడు సంచారం ఏదైనా శుభాంశనిస్తున్నా, జాగ్రత్తలను సూచిస్తున్నా, వీటికి చేసుకోవాల్సిన పరిహారము అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోవడానికి తెలుసుకుందాము. కుంభరాశి, కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఆయన ద్వితీయ స్థానంలో ఉంటూ శని మహారాజు మీ రాశిలోకి, అంటే వక్రగతిలోకి వచ్చారు. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఈయన వక్రగతి మంచిగా చేశాడు డెఫినెట్గా, ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి అవడం వల్ల. ఇప్పుడు ఏంటంటే మీకు కాకపోతే ఒకటి కొంచెం ఏమైనా హెల్త్ ఇబ్బందులు వచ్చి ఉండొచ్చు ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయన సవ్యగతిలోకి వచ్చాడు, ద్వితీయ స్థానంలో సవ్యగతిలోకి వచ్చాడు. ఏలినాటి శని కూడా మీకు థర్డ్ ఫేజ్లో ఉన్నారు. ఆయన సవ్యగతి అంటే ఇప్పుడు మీకు ఏలినాటి శని పర్ఫెక్ట్గా అప్లై అవుతూ ఉంది. ఇంకా అప్పుడు కూడా వక్రగతిలో ఉన్నప్పుడు కూడా అప్లై అయ్యింది అనుకోండి. అయితే ఇప్పుడు ఏంటంటే ఆయన సవ్యగతిలోకి రావడం వల్ల మీరు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీకు దేనికైతే మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో నలిగిపోతూ ఉన్నారు, వాటిల్లోంచి బయటపడటానికి కొన్ని సోర్సెస్ మీకు దొరుకుతాయి. కానీ సోర్సెస్ అయితే దొరుకుతాయి, మీకు ఫైనాన్షియల్గా మెరుగుపడతారు. కాకపోతే ఏంటంటే కొంచెం ఎందుకో కథ ఇప్పుడు రాహు భగవానుడు మీ రాశిలో సంచారం చేయడం వల్ల ఇది ఒక మంచిదే. కాకపోతే ఏంటంటే కొంచెము మాటల విషయంలో మీకు ఇబ్బందులు రావచ్చు, లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇబ్బంది అని కాదు కానీ కొంచెం ఫ్రీజ్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే
కుంభరాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని పెద్దగా ఇంపాక్ట్ చూపించదు, మంచిగా చేస్తుంది. అందువల్ల స్లైట్గా వస్తుంది, కానీ రావడం మంచి అవుతుంది. ఎందుకు మంచి అవుతుందంటే అదొక దిష్టి చుక్క. మీకు వచ్చిన ఆర్థిక పరమైన విషయాల్లో ఏదైతే చిన్న స్తంభన వస్తుందో అదే దిష్టి చుక్క, మీ ఇన్కమ్కి ఒక దిష్టి చుక్క. ఓకే, అదే మిమ్మల్ని మళ్ళీ రివర్ట్ చేస్తుంది. సడన్గా ఫ్రీజ్ అయిపోయి మళ్ళీ వెంటనే పుంజుకుంటాయి. ఇప్పుడు చూడండి, మీకు ఇది ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అందరికీ అర్థమయ్యేట్టు ఇప్పుడు సినిమా వాళ్ళది చెప్తే అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు కొంతమందిది మనం చూస్తే వాళ్ళ ఆస్తి మొత్తం తాకట్టు పెట్టి అమ్మేసం ఏదో ఒక సినిమా తీస్తారు. సినిమా తీసి రిలీజ్ చేస్తారు. మొదటి 2 రోజులు ఉండకపోవచ్చు. అరే వాళ్ళు ఇంకేంటి అంటే ఇంకా వేరే శరణ్యం లేదా, ఇది ఒకటే మార్గం అని, ఇంకంటే నేను ఆ మంగళాలు చెప్పను కాబట్టి చెప్పట్లా, అంత స్టేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత సడన్గా డబ్బులు వర్షం కురుస్తుంది వాళ్ళకి. ఇంకా అంతే, అంటే ఇంకా అక్కడి నుంచి వాళ్ళ లైఫ్లో వాళ్ళు తిరిగి చూసుకోకుండా అవుతుంది. అండ్ ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్తే మీ అందరికి అర్థమవుతుందని చెప్తున్నానండి. అలా ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఫ్రీజ్ అయినట్టు అయినా వెంటనే ఒక ఇమ్మీడియట్గానే అది మారుతుంది. మారి మొత్తం వరాల జల్లులు అనమాట. ఓ రకంగా చెప్పాలంటే మంచి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. డెఫినెట్గా ఈ ఐశ్వర్య ప్రాప్తి ఎలా ఉంటుందంటే మీ స్థాయిని పెంచుతుంది. మీ జన్మజాతకం బాగా బలంగా ఉందనుకోండి, అదొక మైల్ స్టోన్, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఒక మంచి మైల్ స్టోన్ రీచ్ అయినట్టే. మీ జన్మజాతకం బలంగా లేదు, ఓకే, బలంగా లేకపోయినా డెఫినెట్గా మీకున్న దాని మీద బెటర్మెంట్ చూస్తారు, ఖచ్చితంగా బెటర్మెంట్ చూస్తారు. అయితే బలంగా ఉంటే కనుక చాలా మంచి ఫలితాలు మీరు చూస్తారు. మీరు ఒకవేళ ఇప్పుడు శని మహర్దశలో ఉన్నా, లేదా మీరు గురు మహర్దశలో ఉన్నా, బుధ మహర్దశలో ఉన్నా, డెఫినెట్గా అంటే మీ జన్మజాతకం ఎలా ఉన్నా మంచి ఫలితాలని చూస్తారు. మీరు చాలా మంచి ఫలితాలను చూస్తారు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో. ఇవి కుంభరాశి, కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు, శనీశ్వరుడు సవ్య సంచారం వల్ల వచ్చే ఫలితాలు. మీనరాశి, ఆఖరిది మీనరాశి. మీ రాశిలో ఉండే ఆయన ఇన్నాళ్ళు వక్రించాడు. వక్రగతిలో ఉన్నప్పుడు మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేసి ఉంటారంటే, కొన్ని విషయాలు చాలా అసంతృప్తికరంగా మీకు జరుగుండొచ్చు. వక్రగతిలో ఉన్నప్పుడు నేను చెప్తున్నాను, అసంతృప్తిగా అనిపిస్తుంది. కొన్ని గివప్ చేయాలా అన్నంత దాకా వెళ్ళినట్టు అనిపిస్తుంది. అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు. విద్యార్థినులకైతే అప్లికేబిలిటీ ఉండదు ఈ పాయింట్. గృహిణులకి కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. మీకు కాకపోతే మీ ఇంట్లో సంపాదించే వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుంది. లేదా ఖర్చులన్నా విపరీతంగా అయ్యి ఉండొచ్చు, దేనికో దానికి ఖర్చులు అవుతాయి. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్తారు. ఏదైనా గివప్ ఇచ్చేదాకా అంటే గివప్ చేస్తారని కాదు, అంతదాకా సిచ్యువేషన్స్ మిమ్మల్ని తీసుకెళ్ళాయి. అది సంఘటనలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు. అలాగే లేదా ఫైనాన్షియల్గా బాగా ఖర్చులు అనమాట. అబ్బబ్బా ఏంటి ఖర్చు, ఇదైన తర్వాత ఇది, ఇదైన తర్వాత ఇది, అసలు ఊపిరి పీల్చుకోవాలి కదా మనిషి అన్నవాడు అని అనుకుంటారు. ఇది వక్రగతిలో ఉన్నప్పుడు మీరు చూశారు కదా, వక్రగతి, ఏలినాటి శని రెండు ఉన్నాయి కదా మీనరాశి వాళ్ళకి. ఇప్పుడు ఆయన సవ్యగతిలోకి వచ్చాడు. సవ్యగతిలోకి వచ్చి ఏలినాటి శని పరిపూర్ణంగా ఇప్పుడు ఉంది మీకు. ఇంకా అంటే ఇన్నాడు కూడా ఏలినాటి శనిలోనే ఉన్నాడు, వక్రగతిలో ఉన్నప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఇంకా ఇది ఉంది. అంటే ఇప్పుడు ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నా వచ్చి ఉండొచ్చు. ఈ మూడిట్లో ఏదో ఒకటి చూస్తారండి డెఫినెట్గా. ఏదైనా గివప్ స్టేజ్కి వెళ్ళడం, లేదా ఫైనాన్షియల్గా బాగా ఖర్చులు. అదే మీ అదృష్టం ఏంటంటే ఖర్చులకు తగ్గ డబ్బులు కూడా ఆ టైంలో ఎలాగలా వచ్చేసేవి. మీకు పెద్ద అప్పులు అంటే ఆడ అప్పుల రూపంలోనో లేదా ఏదో ఒక రూపంలో వచ్చేసేది. అప్పుడే కదా చేయగలిగేది ఖర్చు. లేదా హెల్త్ ప్రాబ్లమ్స్, మూడిట్లో ఏదో ఒకటి చూసుంటారు. ఇప్పుడు మారుతుంది, ఆయన సవ్యగతిలోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ మారుతున్నాయి, అంతా శుభాంశాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పుడు పరిహారం మనం చూద్దాం. శనీశ్వరుడు సవ్యగతిలోకి వచ్చినప్పుడు చేసుకోవాల్సిన పరిహారం, ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు, వీళ్ళందరూ కూడా చేసుకోవాల్సిన పరిహారం ఇప్పుడు మనం చూద్దాం. ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి మొదలుకొని ఇదేంటంటే ఒక చాలా మంచి టైం అని మనం భావించాలి. ఇంకా ఆయన మేషరాశికి వెళ్ళే లోపల మీనరాశిలో ఉన్న ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్ని సద్వినియోగం చేసుకోవాలి.
దేనికి సద్వినియోగం చేసుకోవాలి. మామూలుగానే 12వ స్థానం అంటే జ్యోతిష శాస్త్రం మోక్షస్థానం అని చెప్తుంది. అంటే మోక్షం ఎప్పుడు వస్తుంది? మోక్షం అంటే మన కష్టాల నుంచి బయటపడటం కూడా మోక్షంగానే మోక్షమే అవుతుంది. దేనికైతే మనం ఇబ్బంది పడుతూ ఉన్నామో వాటిల నుంచి మనల్ని ముక్తి కలిగించే రాశి మీనరాశి. మనం జనన మరణ చట్రం నుంచి కూడా బంధ విముక్తులు అవ్వాలంటే మీనరాశినే మనం చూస్తాం. అంటే సహజ కాలపురుషుడు కుండలిలో 12వ రాశి అయింది కాబట్టి. ఇప్పుడు కర్మఫలదాత అయిన శని మహారాజు మీనరాశిలో ఉండడం వల్ల కర్మ బంధనాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి, అలాగే ముక్తి పొందడానికి, ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిల్లో నుంచి మనల్ని మనం లిబరేట్ చేసుకోవడానికి ది బెస్ట్ టైం ఇక్కడి నుంచి మొదలుకొని ప్రతిరోజు కూడా 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడము. అసలు ఎప్పుడు కూడా హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచిది. కానీ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్, శనైశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి సవ్యగతిలో మళ్ళీ ఆయన మీనరాశిలో ఉన్నప్పుడే మనకి ఇది బెస్ట్ టైం. మనము విముక్తులు అవ్వడానికి, కర్మల నుంచి విముక్తులు అవ్వడానికి చాలా మంచి సమయము. ప్రతిరోజు కూడా 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడము. త్రిసంధ్యలలో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము. అలా కుదరదు. అందరికీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే స్నానం చేసిన తర్వాత 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా అంటే చాలా మంచి ఫలితాలను చూస్తారు. అలాగే మీకు కుదిరితే కనుక ఇది 3 సార్లు అయితే కంపల్సరీ. మీకు కుదిరితే చూడండి 9 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడానికి ప్రయత్నించండి. మనకున్నవి 9 గ్రహాలు. సో 9 గ్రహాలు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కసారి చప్పున మనం భావిస్తూ 9 సార్లు కనుక ప్రతిరోజు హనుమాన్ చాలీసా ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్ళకి సంజీవిని పర్వతాన్ని మన గుమ్మం ముందు తెచ్చిపెడతాడు హనుమంతుడు. ఎందుకు సంజీవిని పర్వతం అంటున్నానంటే, రామాయణంలో మనకి తెలుసు, లక్ష్మణస్వామిని సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి ఆ సంజీవిని అనే మూలికతోటి ఆయనకి మళ్ళీ జీవాన్ని ప్రసాదించాడు హనుమంతుడు. సో మనకి ఈ కష్టాలన్నిటి నుంచి, మన లైఫ్లో ఉన్న కష్టాలన్నీ మృతి చెంది మన లైఫ్లో ఉన్న సుఖాలు, ఇప్పుడు మన జన్మజాతకంలో ఉన్న యోగాలు ఒక్కొక్కసారి ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటాయి, యాక్టివ్ స్టేజ్లో ఉండవు. ఒక్కొక్కసారి యోగాలు ఉన్న అనుభవం, ఇప్పుడు సపోజ్ షుగర్ పేషెంట్కి ముందు స్వీట్లు ఎన్ని ఉన్నా తినలేరు. సో అంటే అనుభవ యోగ్యంలో ఉండాలి, ఏదైనా మనకి అనుభవ యోగ్యంలో ఉండాలి. అలా అనుభవ యోగ్యంలోకి తేవడానికి, అలాగే స్పిరిచువల్గా బాగా ఇంక్లైన్ అవ్వడానికి, ఆధ్యాత్మికంగా మనల్ని మనం ప్రోగ్రెస్ చేసుకోవడానికి 12వ రాశి అంటేనే ఆధ్యాత్మికతని బాగా సూచిస్తుంది. సో ఎందుకంటే మనము ఈ శరీరంలో ఉన్నప్పుడు రెండిటికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. లౌకికంగాను మన పనులు మన బాధ్యతలను మనం నిర్వహిస్తూ ఇదే శాశ్వతం అని మనం పెట్టుకోకుండా ఆధ్యాత్మికంగా కూడా మనం పురోభివృద్ధిని సాధించాలి. 2 గ్రోత్ మనం సైమల్టేనియస్గా చూసుకోవాలి. దీనికి ఈ బ్యాలెన్స్ మనకి హనుమంతుడు ఇస్తాడు. కష్టాలన్నిటినీ ఆయన తోకతోటి జాడించి కొట్టి అవతల పడేస్తాడు. 9 సార్లు రోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల అలాగే జీవం పోస్తాడు. అనారోగ్యవంతులకి ఆరోగ్యము, అలాగే మనకి ఏ సమస్యలు ఉంటే, ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉంటే జీవం పోస్తాడు. అందుకే అన్నాను, సింపుల్గా సంజీవిని పర్వతాన్ని మనకు అందిస్తాడు. ప్రతిరోజు 9 సార్లు హనుమాన్ చాలీసా చదువుకొని అసలు మీరు చూడండి, ప్రతిరోజు 9 సార్లు కొంచెం కుదుర్చుకొని చూడండి. తర్వాత ఈ రిజల్ట్స్ మీరు చూశాక మీరే వదిలిపెట్టరు. ఎందుకంటే మనకి ఎప్పుడూ కూడా మంచి శుభాంశలే మనం కోరుకుంటాం కదా. ఎప్పుడు కూడా లైఫ్లో మనం ఛాలెంజెస్ని అధిగమించుకుంటూ సక్సెస్ని సాధిస్తూ, అలాగే మన లైఫ్ డెఫినెట్గా ఐడియల్గా ఉండేట్టు, 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండేట్టు మనల్ని మనం మలుచుకోవాలి. కాబట్టి వీటన్నిటికీ కూడా హనుమంతుడు చక్కగా ఒక కర్టన్ రైజర్ అని చెప్పచ్చు. మనకు ఉన్న ఎఫిషియన్సీకి, మనకున్న స్కిల్ సెట్, మనలో ఏం స్కిల్ సెట్ ఉంది, ఏది హైడ్ అయ్యింది, అవన్నీ కూడా ఆయన వెలికి తీసి ఇందులో నీకు బాగా గ్రోత్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళు అని చెప్పి డెఫినెట్గా ఆయన మనకి ఇస్తారు. ఎందుకంటే హనుమంతుడు జ్ఞానప్రదాత కూడా. సూర్యనారాయణ మూర్తి నుంచి
విద్యల్ని అభ్యసించి ఆయన మనకి అన్నిటినీ కూడా అందిస్తాడు, వేద జ్ఞానాన్ని అందిస్తాడు. హనుమత్ చరణాన్ని పట్టుకోవడం చాలా మంచిది. దీనికి ప్రతిరోజు 3 సార్లు అయితే కంపల్సరీ చదవాలి, లేదా 9 సార్లు మీకు కుదిరి చదవగలిగితే కనుక చాలా మంచిది. 3 సార్లు చదవలేని వాళ్ళు వినడానికి ప్రయత్నించండి. 3 సార్లు అయినా 9 సార్లు అయినా, కానీ శ్రద్ధ పెట్టి వినాలి, శ్రద్ధగా వినాలి. అలాగా చదవడం వినడము కుదిరితే ప్రతిరోజు కూడా భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం అని హనుమంతుడిని స్మరిస్తూ ఉంటే కనుక సన్మంగళాలు, హనుమంతుడు మంగళప్రదుడు. మన జీవితంలో సన్మంగళాన్ని ఆయన చాలామందికి మీ అందరికీ తెలిసి ఉంటుందండి. హనుమంతుడు ఆరాధించేవాళ్ళు మన కష్టాల నుంచి ఎలా బయటపడేస్తారో, పిలిస్తే పలికే దైవము అని అయితే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇది మీ అందరికీ ఇంత నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు హనుమంతుని పట్టుకుంటే మనకి ఎలాంటి పనులు అవుతాయి. అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేసి పెడతాడు ఆయన. అంటే ఆ విధంగా సుసాధ్యం ఎలా అవుతాయి, మనలో ఉన్న ఎఫిషియన్సీని అలా ఆయన పెంచుతాడు. సో మనందరం కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని హనుమత్ కృపకి పాత్రులయ్యి తద్వారా మన జీవితాన్ని ఆనందమయంగా సాగించాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున హనుమంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.